ఇక ముచ్చట్లు షూరు చేసుకుందాం. టేస్టీ గోల్డ్ ఆయిల్ సమర్పించు ధూమ్ ధామ్ ముచ్చట. సమర్పిస్తున్న వారు శ్రీహరి పంచతులసి. ధూమ్ ధామ్ ముచ్చట్లు షురు. అన్నట్టు అయోధ్య బాలరాముని ప్రాణప్రతిష్ఠ కార్యం సోమవారం నాడు కన్నుల పండగ లెక్క అయింది కదా. ఇక ఫస్ట్ రోజు సెలబ్రిటీలు పెద్ద పేరున్నోళ్ళు దర్శనం చేసుకున్నారు. ఇగో మంగళవారం సంధి సాదా సీదా జనాలకు దర్శన భాగ్యం కలిగింది. పాండ్రి మరి ఇప్పుడు అయోధ్య ఎట్లున్నది, బాలరామునికి జనం ఏ తీర్ల జేజేలు చెప్తాన్రు చూద్దాం పాండ్రి. ఆహా, అగో బాలరాముని దర్శనం కోసం జనం తన్లాట చూడుర్రి. దేశం 4 దిక్కుల నుంచి వచ్చిన భక్తులతోని అయోధ్య గుడి మురిసిపోయింది. అన్నట్టు అసలు ముచ్చట ఎప్పుడు మర్చిన అయోధ్య బలరామునికి పేరు కూడా పెట్టిరోళ్ళ. పేరు ఇన్నొద్దులు రామ్లల్లా రామ్లల్లా అని పిలిచేది కదా. ఇప్పుడు పేరు మారింది. ఇదివరకు సంది బాలక్ రామ్ అని పిలవాలే. ఇక ఈ గుడిని కూడా బాలక్ రామ్ మందిర్ అని పిలుస్తారట పెద్దయ్యవారు చెప్పిర్రు. ఇక ఈ బాలక్ రామ్ని దర్శనం చేసుకునేందుకు మంగళవారం ఒక్కనాడే 3-4 లక్షల మంది మీదనే వచ్చిర్రట. పొద్దుగాల 3ంటికే రామ మందిరం తెరుచుకున్నది. 7 సంది భక్తుల దర్శనం స్టార్ట్ అయింది. ఈ అయోధ్యలో ఎటు చూసినా పెద్ద బందోబస్తే కనబడ్డదల్లా. ఈ భక్తుల కోసం 8,000 మందిని కావలి పెట్టిర్రు. ఇక ఓ దిక్కు దేవుని దర్శనం కోసం జనం తనలాడుతుంటే, ఇంకో దిక్కు జేబు దొంగలు వాళ్ళ పెర్ఫార్మెన్స్ చూపించిర్రు. ఆడోళ్ళ బ్యాగులు మొగోళ్ళ పరసులు మాయం చేసిర్రట దేడిది మగ్గాలు. వాళ్ళ చేతులకు జట్టలు బుట్ట. రాముని ముందు కూడా ఈ దొంగలకు భయం లేకుండా అయింది. ఏ ఊరైతేంది, ఏ దేవుడైతే మాకేంది, మీ పని మీది మా పని మాది, మీరు దండం పెట్టుకోర్రి మేము దొంగతనం చేసుకుంటాం అన్నట్టే చేసిర్రు పోయి దొంగలు. అన్నట్టు చెప్పుడు మనిషిన ఈడ చూడుర్రి జనం ఎట్లా ఎగబడుతుర్రో. ఎవలబ్బా ఈ సెలబ్రిటీ అంటారా? దగ్గరికి వెళ్ళి చూడాలే. మన క్రికెట్ ఆటగాడు కోహ్లీని అనుకుంటుర్రా ఏంది? అనుకోకుర్రి ఈయన కోహ్లీ కాదు, డూప్లికేట్ కోహ్లీ. అరే అవునంటే కోహ్లీ లెక్కనే తయారై అయోధ్యకు వచ్చిండు. ఇంకేమున్నది, జనానికి ప్రతి ఒక్కటి చిత్రమే అనిపిస్తుంది కదా. ఇగో ఈ డూప్లికేట్ కోహ్లీని కూడా ఇడిచిపెట్టలే. చుట్టూ ముట్టిర్రు, సెల్ఫీల కోసం ఎగబడ్డరు. పాపం పిల్లగాడు ఎంత గావరైండో. ఓష్ని కోహ్లీ లెక్క తయారై వచ్చినందుకే జనం గిట్ల ఎగబడితే అగర్సే ఒరిజినల్ కోహ్లీ వస్తే ఇంకెట్లుండు కావచ్చు కథ. అసలు మనిషిని మొసమరనీయకపోదురు కావచ్చు కదా. ఇదో ఆనందం కొందరికి. అయితే అప్పట్లో వచ్చిన ఒక పాత సినిమాలో ఒక సీన్ ఉంటుందల్లా. పీసినాసి కోట శ్రీనివాసరావు ఇంటి ముంగట కోడిని కట్టేసి గిన్నెల అన్నం వేసుకొని కోడిని చూసుకుంటూ అన్నం తింటాడు. ఒరక్కో ఎందుకు స్వామి గట్ల చేస్తాన్నావు అని అంటే, కోడిని చూసుకుంటూ అన్నం తింటే కోడి కూర తిన్నంత ఫీలింగ్ వస్తుంది అని అనేది. మస్తు జోక్ ఉంటుందల్లా ఆ సీను. ఇప్పుడు కూడా గసాంటి సీనే బయట జరిగింది. కాకపోతే కోడి కూర కోసం కాదు, ఒక కుక్క కోసం కోడిని యాలాడదీసిర్రు. ఎందుకో చూడాలి, మీరు చూసేయండి. ఇప్పుడు మనం కరీంనగర్ జిల్లా కొత్తపల్లికి వచ్చినాం. ఇగో గిదే మున్సిపాలిటీ ఆఫీసు. పారి కమిషనర్ కట్ల వేణుమాధవ్ సార్ రూమ్కు పోదాం. అగో చూసిర్రా, కమిషనర్ సార్ చాంబర్ ముందు కోడిని యాలాడదీసిర్రు. అగో కాళ్ళు మీదికి తలకాయ కింది పెట్టి కోదండం ఎక్కించినట్టే తాడుతో కట్టిర్రు కదా. ఈ కోడేం పాపం చేసే ఇగో గిట్లనే అనిపించింది. అంటే ఈ కోడి చచ్చిపోయిందట. చచ్చిన కోడి యాలాడుతుంది. ముచ్చటేందయ్యా అంటే, కొత్తపల్లిలా కుక్కలు బాగా తిరుగుతున్నాయట. వల్ల ఒక కుక్క అజీజ్ అనేటైన కోడిని కొరికిందట. ఆ కోడేమో పాపం చచ్చిపోయింది. ఇక గావరంగా ఆదుకున్న కోడే చచ్చిపోవుతూనే అజీజ్ పానం కింద మీద అయింది. ఇక ఈ కోడి సావుకు మున్సిపాలిటీ వాళ్ళే కారణమని డిసైడ్ అయిపోయిండు. అగో కుక్క కరిస్తే మున్సిపాలిటీ వాళ్ళకి ఏం సంబంధం అబ్బా అని అనిపించచ్చు. అయితే ఈ ఊర్లో కుక్కలు బాగా తిరుగుతున్నాయట. వల్ల ఈ మున్సిపాలిటీ వాళ్ళకి ఎన్ని మాటలు చెప్పినా పట్టించుకోలేదట. ఇక ఇప్పుడు ఈయన కోడినే పోతం చేసింది ఒక కుక్క. అందుకే సచ్చిన కోడిని మున్సిపాలిటీ ఆఫీస్కు పట్టుకుపోయి కమిషనర్ సార్ సాంబార్ ముందు గిట్లా యాలాడదీసి నిరసన చేసిండు. అగో భలే ఉపాయం చేసిండు పట్టు. ఇప్పుడు ఈ కోడి గారి ఆత్మ శాంతించాలనన్నా, దీనికి ఘనంగా నివాళి ఇవ్వాలనన్నా ఊర్లో ఉన్న కుక్కలు మాయం చెయ్యాలి అని డిమాండ్ చేస్తుండోళ్ళ. అంత ఈ కమిషనర్ సార్ చేతుల్నే ఉన్నదట. అది సంగతి. అందుకే సార్ రూమ్ ముందు యాలాడదీసి ఈ కోడికి నివాళిస్తుండు గిట్లా. అన్నట్టు మీకు కరెంటు బిల్లు వచ్చినాదల్లా? వచ్చిందా? ఏ పాట వచ్చింది? కడుతూ రాయింది. అవు కానీ మన రేవంత్ రెడ్డి సారు డిసెంబర్ నుంచో జనవరి నుంచో కరెంటు బిల్లులే కట్టకుర్రి, షెయి పార్టీని గెలిపిస్తే ఫ్రీ కరెంట్ ఇస్తా అని చెప్పినట్టు గుర్తు యాదున్నా అదల్లా మీకు? మరి కరెంటు బిల్లు వచ్చే మరి కట్టుడా కట్టకపోవుడా? ఇప్పుడు ఇది ఫ్రీ అన్నట్టేనా? గిదే సమజైతలేదోళ్ళ నాకైతే. ఇక ఇంకో దిక్కేమో బిల్లు కట్టకుంటే తీగలు కడిగేస్తాం అని అంటాన్రు. అందుకే కొందరు ఏం చేస్తుర్రు అంటే, చూడురు ఏం చేస్తారు.
నిజం చెప్తున్నా, నాకైతే పెద్ద కన్ఫ్యూజన్ వచ్చి పడింది వల్ల. మీరేమన్నా అనుకున్నా మంచిదే. ఇప్పుడు కరెంటు బిల్లు కట్టాలనా అద్దా? రేవంత్ సార్ ఏమో ఎలక్షన్ల ముందు మీరు కట్టద్దు అని అనే, ఇప్పుడేమో కరెంటు బిల్లు వచ్చే కట్టకుండా తీగలు గడి చేస్తాం, ఫీజులు కూడా వీక్తాం అనవాటే. మరి ఏం చేసుడు? గిట్టనే అనిపిస్తుంది. అసలు నిద్ర కూడా పడతలేదు. అమ్మతోడు చెప్తున్నా, మీరేమనుకున్నా మంచిదే. వీళ్ళకి కూడా గట్లనే కన్ఫ్యూజ్ కొట్టి కరెంటు బిల్లులతో బయటికి వచ్చిర్రు. డైరెక్ట్ సోనియమ్మకే ఈ కరెంటు బిల్లులు పంపుతుర్రట. అంతే నానే పెద్దన్న? అసలు ఏంది కాన్సెప్ట్ ఒకసారి చెప్పు నాకు, నేను కూడా ఫాలో అవుతా గానీ. వాళ్ళు సంపాదించిన రెక్కల కష్టం అంతా కరెంటు బిల్లుకే పోతుంది. అందుకే మా అక్కలకు కరెంటు బిల్లు నుంచి విముక్తి కలిగేందుకే వచ్చే నెల బిల్లు కట్టక 200 యూనిట్లు ఉచితంగా మీ ఇంటి బిల్లు సోనియమ్మ కడుతుంది. 200 యూనిట్ల వరకు వచ్చే నెల ఎవరు పేదోళ్ళు మీ బస్తీలలో కరెంటు బిల్లు కట్టాల్సిన పని లేదు. సరే, రేవంత్ సార్ ఏమన్నాడో అందరికి ఎరికే, ఎవరు మర్చిపోలే. కానీ ఇప్పుడు ఏమంటావు మరి? కరెంటు బిల్లు ఎన్నికల టైంలో సోనియమ్మ కడుతుందని చెప్పిన సందర్భంగా 200 యూనిట్ల కరెంటు బిల్లు ఇది 2వ నెల అయింది ప్రభుత్వం వచ్చిన తర్వాత. కాబట్టి వాళ్ళు మర్చిపోయారేమో అని సోనియమ్మకి వీళ్ళందరూ కూడా కరెంటు బిల్లు అందరూ కూడా ఢిల్లీకి సోనియమ్మకి ఈరోజు పోస్ట్ చేయడం జరుగుతుంది. ఈ కరెంటు బిల్లు సోనియమ్మతో కట్టిస్తారా రేవంత్ రెడ్డి గారు, మీరు కడతారా, మీరు నిర్ణయించుకోవాలి. ఆగానాట ఇట్లా కరెంటు బిల్లులు అన్ని కట్టి టప్పగానే పోయి ఇట్లా డబ్బలేస్తుండు. ఇవన్నీ సోనియమ్మ అడ్రస్ పోతాయట వల్ల. అలా సోనియమ్మకి ఏం రాసిరాట అంటే, మరి రేవంత్ సార్ ఏమో కరెంటు బిల్లు కట్టకనే మీరు కూడా గ్యారంటీలని స్పీచ్లు దంచే, ఇప్పుడేమో కరెంటు బిల్లు వచ్చింది. మరి నువ్వు కడతావా, రేవంత్ సార్ను కట్టమంటావా, మీరు తెలుసుకోర్రి, మా కరెంటు బిల్లులు కూడా మీరే ఉంచుకోర్రి అని సోనియా మేడంకు పంపిర్రట. అది అన్నట్టు సంగతి. ఓట్లప్పుడేమో 200 యూనిట్ల దాకా కరెంటు ఫ్రీగా ఇస్తాం అనే, పింఛన్లు పెంచుతాం, రైతు బంధు పెంచుతాం, ఆడోళ్లకు 2,500 ఇస్తాం, ఇట్లకి ఇవన్నీ చెప్పే. మరేమో రోజులు గడితేనే ఉన్నాయి, నెలలు పోతూనే ఉన్నాయి. ఈ కరెంటు బిల్లు ముచ్చట్నైతే తేల్తలేదు. అందుకే డైరెక్ట్ సోనియమ్మకే పంపుతుర్రట ఇట్లా కరెంటు బిల్లులా అని. అది అన్నట్టు సంగతి. అసలు పోలీస్ స్టేషన్లు అంటే జనానికి ఒక హిమ్మతి, ఒక బలం. అదే దొంగలకు మాత్రం భయం, వణుకు కదా. ఏదైనా తప్పు చేయాలనన్నా పోలీసులను చూసి భయపడతారు. పోలీస్ టౌన్కు ఓవల్సి వస్తుందని వణికిపోతుంటారు కదా. అసోంటిది పోలీసు టౌన్లోనే దొంగలు పడితే ఎట్లుంటది? గిట్లుంటది చూడుండ్రి. గిదే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడులో ఉన్న పోలీసు టౌను. ఇంట్లోనే దొంగలు పడ్డారట. అరే అవంటనోళ్ళ, మరి దొంగలు ఏం ఎత్తుకపోయిర్రు? తుపాకులు ఎత్తుకపోయిర్రా లేకుంటే టిఫిన్ డబ్బాలు ఎత్తుకపోయిర్రా అని అనుకునేరు. గంజాయి ప్యాకెట్లు ఎత్తుకపోయిర్రోళ్ళా. అరే అవంటనోళ్ళ, మరి పోలీస్ టౌన్లకు గంజాయి ప్యాకెట్లు ఎట్లొచ్చినాయ్యా అనంటే ఆడికే వస్తున్నా. అయితే పోలీసులు చెక్కింగులు గిక్కింగులు ఎత్తంటే గంజాయి బ్యాచ్ దొరికిందుల్లో. గంజాయిని తీసుకున్నారు, సీజ్ చేసిర్రు, పోలీస్ టౌన్ లో పెట్టిర్రు. గట్లనే దొంగ బండ్లుంటే వాటిని కూడా పోలీస్ టౌన్ కాన్నే పెట్టి సీల్ చేసిర్రు. పోలీస్ స్టేషన్ అంటేనే భద్రంగా ఉంటాయి అంటారు కదా. కానీ గాశారం చూడుర్రి, ఈ స్టేషన్ లో ఉంచిన గంజాయి ప్యాకెట్లను, బైకులను మాయం చేసిర్రు ఎవలో. మరి పోలీసు టౌన్ కొచ్చి మరీ ఎత్తుకపోయే గజ దొంగలు ఎవలనుకున్నారబ్బా? గిదే అనుమానం కొడుతాంది. వీళ్ళను దొరకబట్టి ఎంక్వైరీలు చేస్తున్నారు గాని ఇదైతే ఇంటి దొంగల పనే అయి ఉంటది. పోలీస్ టౌన్ లో ఉన్నోళ్లే గంజాయి ప్యాకెట్లను ఎత్తుకపోయారు కావచ్చు అని జనాలు అంటుర్రు. ఏందో ఏమో పటు, మొత్తానికి ఈ నడుమ ఇండ్లనే కాదుల్లో పోలీస్ స్టేషన్లలో కూడా దొంగలు పడుతుర్రు అన్నట్టు. ఇప్పుడు మల్లీశ్వరి అనే ఈ జీవి మిమ్మల్ని అందరినీ జంతు ప్రపంచంలోకి దోల్కపోతుంది. వస్తారా అనోళ్ళ? అంటే జూ పార్కులకు అనుకుంటురా ఏంది? కాదు, జూ పార్కులకు కాదోళ్ళ, జంగల్కే పోవాలి. ఎందుకంటే కొన్ని జీవాలు ఉండే కాడ ఉండకనట గావరగా వేసినాయట. మరి అవి గట్ల వేసినందుకు మనం వాటిని చూయించకుంటే ఎట్లా? పాండ్రి చూసేసొద్దాం. అయితే ఈ ఏనుగు చూడుర్రి, ఓష్ని గజ్జుమన్నది కావచ్చు కదా ఇళ్లకు. చూసిన రానోళ్ళ జనంతోని ఎట్లా ఆట ఆడుకుంటున్నదో ఇది. ఆఖరికి ఇది కూడా బెదిరియబట్టే. ఇంకా నయము దీనికి తిక్కలేవలే, లేకుంటే ఆ తొండంతోనే గిర్ర తిప్పు కావచ్చు కదా. అసలు ఆ ఏనుగు గట్లెందుకు ముంగిట్కొచ్చింది, మళ్ళెందుకు వెనుకకు పోయింది, ఇంతవరకు నాకే సమజ్ కాలేదోళ్ళ. సరే, ఇప్పుడు ఇసోంటిదే ఇంకో ముచ్చట చూద్దాం. ఈ పోరడు సైకిల్ వేసుకొని జంగల్ పొంట పోతాండు. పోరనికి ఒక జిరాఫీ ఎదురుపడ్డది. పిలగానికి పింజం అన్నది. అన్నదా మరి? ఈ పోరడు ఎంతున్నాడు, ఆ జిరాఫీ ఎంతున్నది కదా. ఈ పోరని కాడికొచ్చి ఓరో పిల్లగా ఇంకోసారి ఇటు మోకాన రాకు అని చెవులో చెప్పి సాగదోలినట్టున్నది. గాచారం మంచిగా లేకుంటే అరటి పండు తిన్నా దౌడ పన్ను ఇరుగుతుందోల్లా కదా.
అదే కిస్మత్ కిస్స కిస్స నవ్వుకుంటా మనతోనే ఉన్నదనుకో, నెత్తి మీద పెద్ద బండొచ్చి పడ్డా మెత్తబడ్డట్టే అనిపిస్తుంది. గసోంటి కిస్మత్ గల్లోళ్ళని ఇప్పుడు మీకు చూయిస్తా, జర చూడుండ్రి, జాగ్రత్తగా ఉండురోల్లా. ఏమంటున్నా పాండ్రి మరి. ఫస్ట్ గీ రైల్ స్టేషన్లో చూడుర్రి. ఏం అర్థం కాలేదనోళ్ళ, మంచిగా చూడుర్రి. ఇగో గీ పోరడు నాయనతోని ఆడుకుంటున్నాడు రైల్ స్టేషన్లా. అవసరమా ఆ పర్ఫార్మెన్స్? ఉరుకుకుంటా పట్టాల మీద పడ్డాడు. అప్పుడే గీ గార్డు పీటీ ఉషా లెక్క ఉరుకొచ్చి పోరని కాపాడిండు. ఇంకా నయము లేకుంటే పోరడు ఘోరమవు కదా. అయినా నాయనకు తెలివిలేదా? రైల్ స్టేషన్లలో గీ ఆటలేందోల్లా కదా. టేస్టీ గోల్డ్ ఆయిల్ సమర్పించు ధూమ్ ధామ్ ముచ్చట్లు సహా సమర్పిస్తున్న వారు శ్రీహరి పంచతులసి. ఇవన్నట్టోళ్ళ యాలిటీ ధూమ్ ధామ్ ముచ్చట్లు. మళ్ళీ రేపు వస్తుంది కదా మీ మల్లీశ్వరి, అప్పుడు వచ్చేటప్పుడు ఇంకిన్ని ముచ్చట్లు తీసుకొని కలుస్తుంది మీ అందరినీ. అప్పటిదాకా మీరైతే చూస్తూనే ఉండు టీ న్యూస్. నేను ఉంటా మరి. నమస్తే.